హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు, శుభాలు. పరిశుద్ధ దినం, ఆరాధనా దినం. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవలనని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. రాజులకు రాజు మెస్సియా, రాజులకు రాజు మెస్సియా, రాజితంబగు తేజమదిగో, రాజితంబగు తేజమదిగో. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. దూతగణములందేరి చూడరే దైవ వాక్కులందల్పగా. దేవుడే మన దీన రూపున, దేవుడే మన దీన రూపున, ధరణి కలిగని దినమున, ధరణి కలిగని దినమున. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయరా దర్శనం. తెల్లగానదే తేజరిల్లెడి, తెల్లగానదే తేజరిల్లెడి. తారగాంచరే త్వరగరారే, తారగాంచరే త్వరగరారే. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. బాలుడదుగో వేల సూర్యుల బోలు సద్గుణశీలుడు. బాలుడడుగో వేల సూర్యుల బోలు సద్గుణశీలుడు. బాలబాలిక బాలవృద్ధుల, బాలబాలిక బాలవృద్ధుల నేలగల్గిన నాదుడితడే, నేలగల్గిన నాదుడితడే. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. యూద వంశమును ధ్వరింప దావీదు పురమున నుద్భవించే సదమలంబగు, నుద్భవించే సదమలంబగు. మదిని గొల్చిన సర్వజనులకు, మదిని గొల్చిన సర్వజనులకు. సార్వభౌముడు ఇతడే. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట ద్వారా దేవుని మహిమ పొందుదాం. స్వరమెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను. తనరారు దినక
తనరారు దినకారు వెనుతారలను మించు ఘనతేజమున నొప్పు కాంతి వంతుడా నీవు కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను కిరుగులు సెరుపులు మరిదూత గణములు కెరుగులు సెరుపులు మరిదూత గణములు దుర్దారంపుగా గొలువ నొప్పు శ్రేష్ఠుడవీవు కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను దోసంబులను మడియు దాసాలి కరుణించి దోసంబులను మడియు దాసాలి కరుణించి యేసు పేరున జగతి కే గురించి నీవు కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నాం. దేవుడు మనతో మాట్లాడలాగున వాక్య రూపకంగా పరిశుద్ధ గ్రంథం నూతన నిబంధన గ్రంథం తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం రెవరెండ్ జి పర్సిస్ విక్టర్ ఆశ్రమ గారు చదివి వినిపిస్తారు. చదువుతూ ఉండగా మనసులో మన ఉచ్చారణ చేయాలని మనవి చేస్తున్నాం. దేవుని వాక్యము ఉచ్చరించడం ద్వారా వాక్యోపదేశ సమయము వాక్యము మరి స్పష్టంగా గ్రహించడానికి అవకాశం ఏర్పడుతుంది కనుక మన ఉచ్చారణ చేద్దాం. హల్లెలూయా. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం 2వ అధ్యాయము 13వ వచనం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. The scripture portion for this hour of meditation is from Titus 2nd chapter 13th verse. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని ఆశీర్వాదము జ్ఞానము మనకు అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పల్లవి వచనం పాట పాడుతుండగా మనల్ని మనం దేవునికి జీవము ముద్రింపదగ సమర్పణగా సమర్పించుకుందాం. దేవుని వాక్యము హృదయంలో జీవంగా ముద్రింపబడటం మనకెంతో మేలు, ఆశీర్వాదం. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా,
నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు ప్రభువా. సజీవుల సంఖ్యలో ఉంచి ప్రభువా తండ్రి మమ్మల్ని అనునిత్యము మీ మార్గంలో నడిపిస్తూ మీకు ఇష్టమైన వారిగా మమ్మల్ని ఆశీర్వదించి నాయన కాపాడుచు వచ్చేసిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. మాసం వెంబడి మాసము నాయన ప్రతి కాలమందు మాకు తోడే ఉండి మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు నాయన తండ్రి. మాకు మీరు ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదమును బట్టి వందనాలు నాయన. శ్రమలో మాకు తోడుగా ఉండి మాతో నడిచిన దేవుడు, కష్ట సుఖాలలో నడిచిన దేవుడు ప్రభువా. కృతజ్ఞత భావముతో ప్రభువా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. నూతన మాసంలో నాయన ప్రథమాదివారం విశ్రాంతి దినమును ఆచరించడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు ప్రభువా. ఈ సమయమును బట్టి వందనాలు ప్రభువా. ప్రార్థిస్తుండగా ప్రభువా మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు. రక్షింపబడని కుమారులు కుమార్తెల కొరకు ప్రార్థిస్తున్నాము. రక్షించబడి ప్రభువా తండ్రి రక్షణ మార్గము విడిచి నడుస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాము నాయనా తండ్రి. ప్రతి నిమిషము ప్రతి సమయము మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా మాలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నాయనా తండ్రి. నాయన నీ యందు భయభక్తులు నిలుపుకొని నడుచుకొని ముందుకు కొనసాగటానికి నీ వాక్యంలోని జ్ఞానము తండ్రి, దాని లోతైన సత్యము తెలుసుకొని నడుచుకోవటానికి మీ యందు భయభక్తులు మాకు అనుగ్రహించండి. ఉన్న భయభక్తులు ప్రభువా మెరుగుపరుచుకోవటానికి మీ యందు ప్రార్థనలో నాయన ఎక్కువ సమయం గడపటానికి మాకు సహాయం చేయండి నాయన. అటువంటి మనసు మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నాయన. ప్రభువా మీరు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు చెల్లిస్తూ వాక్యం విత్తబడుచుండగా మీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీ నోటి దూరగా వాడుకోమని కోరుచు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ పరిశుద్ధ దినం దేవుని ఆరాధన, దేవుని వాక్యము మన హృదయంలో జీవంగా దేవుడు తన స్వరంతో
మన దేవుని ఆరాధన రూపకంగా, వాక్య రూపకంగా మనల్ని దర్శించి శ్రేష్టమైన జ్ఞానము, ఆత్మ నడిపింపులో వర్ధిల్ల చేయండి గాక. ఆమేన్. తీతు పత్రిక దేవుని వాక్యము ఇది ఈ క్రిస్మస్ మాసంలో మహాదేవుడు అన్న ప్రత్యక్షతను తెలియచేస్తుంది. మహాదేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న మాట ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు చాలా విలువైన మాటలు. ఏ వచన భాగం అయితే మనం చదువుకున్నామో మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత ఇక్కడ మనము గమనించాలి. మహాదేవుని ప్రత్యక్షత, మహిమ యొక్క ప్రత్యక్షత అన్న రెండు అంశాలు ఇక్కడ మనం గమనించగలం. ఆయన కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, ఇక్కడ మళ్ళీ 2-3 మాటలు మనము ఎలా బ్రతకాలి అన్న ఆ విషయంలో ఈ క్రిస్మస్ సందేశము అన్న మాట మనం గమనిస్తే ఇక్కడ తెలియచేయబడుతున్న 3 మాటలు క్రిస్మస్ సందేశం తెలియచేస్తున్న మాటలు ఇవి. కనుక స్వస్థ బుద్ధి ఈ వచన భాగంలోని ఈ మాటలు చాలా విలువైనవి. మనం వింటున్న పదాలు విన్నవే కదా అన్నట్టుగా ఉంటుంది. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటి అంటే ఎలా బ్రతకాలి అంటే, మొదటిది స్వస్థ బుద్ధి, రెండవది నీతి, మూడవది భక్తి. భక్తిలో నీతి ఉండాలి. ఆ నీతిలో స్వస్థపరచబడ్డ ఆత్మ అనుభవం ఉండాలి. అస్వస్థతతో ఉన్న గత జీవితం కాదు. స్వస్థపరచబడిన స్వస్థ బుద్ధి అంటే స్వస్థ మనసు అనుకో. మనం స్వస్థత అంటేనే శరీరం గురించి ఆలోచిస్తాం. క్రిస్మస్ యొక్క సందేశం ఏంటిది అంటే స్వస్థపరచబడ్డ మనస్సు, నిజమైన సంతోషం. కనుక అలాంటి నీతి భక్తి బ్రతుకులో ఉండాలి. క్రిస్మస్ యొక్క శుభము ఏంటిది జీవితానికి అంటే నీతి భక్తిలో దేవుణ్ణి మహిమపరచటం. మన రక్షకుడు ఎందుకు నీతి భక్తి ఉండాలి అంటే ప్రత్యక్షత, 2 ప్రత్యక్షతలు ఉన్నాయి ఇక్కడ మనం గమనించాలి. శరీర ప్రత్యక్షత, మహిమ ప్రత్యక్షత. శరీర ప్రత్యక్షతను మనము క్రిస్మస్గా చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. శరీర ప్రత్యక్షతను క్రిస్మస్గా మనము చూస్తున్నాం. ఆత్మ ప్రత్యక్షత ఇక్కడ ఏర్పడిన తర్వాతనే మహిమ ప్రత్యక్షతకు మనము అర్హులమనుకోండి, లేదంటే ఆ మహిమ ప్రత్యక్షతలో మనం ప్రవేశించగలం. తిరిగి దేవుడు ఆ మధ్యాకాశం మేఘారుడై రెండవ రాకడ ఈ ప్రవేశము ఇవి అన్ని కలిపి ఒక్క మాటగా చెప్పుకోవాల్సిన మాట ఏంటిదంటే మహిమ ప్రత్యక్షత. దేవుడు తన ప్రజలను తీసుకొని పోవడం, పరలోకానికి మేఘారుడై రావడం. కనుక లేకుంటే మనిషి భూమి మీద ఎత్తబడటం అన్నది ఈ మహిమ ప్రత్యక్షత. మహిమ అన్నది శరీరంతో సంబంధం లేదు. కాకపోతే మనిషికి చెప్పుకునేటప్పుడు శరీరంతో సంబంధం లేదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనిషి శరీరం కనుక. ఈ శరీర ప్రత్యక్షతలో మనము ఆత్మానుభవము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఇక్కడ మనం గమనిస్తే ఈ అధ్యాయంలో చాలా విషయాలు దేవుడు తెలియచేస్తున్నాడు. పౌలు భక్తుని ద్వారా తీతుకు ఏ విధంగా పౌలు బోధించాడో దేవుడు వాక్య రూపకంగా ఈ క్రిస్మస్ అనుభవములో రూపుదిద్దబడాల్సిన జీవితం మన రక్షకుడు అంటే శరీర ప్రత్యక్షతలో నీవు ఉన్నావా లేదా అన్నది చాలా ప్రాముఖ్యం. ప్రత్యక్షత అంటే
నువ్వు గుర్తుపట్టగలిగిన, నువ్వు చూడగలిగిన, లేకుంటే జీవించగలిగిన, అందులో లీనం అవ్వగలిగిన, శరీరంలో లీనం అవ్వగలగడము అన్నది అది ఎలా సాధ్యము అనుకోవచ్చు. దేవుని యొక్క అనుభవంలోనికి, అందుకే దానికి దేవుడు ఏమంటున్నాడు, స్వస్థ బుద్ధి అంటున్నాడు. బుద్ధి, మనసు, అంతరంగము దేవుని ప్రత్యక్షతను చూడాలి. శరీరం చూడ్డానికి, శరీరానికి శరీర క్రియలే ఉన్నాయి కానీ ఆత్మ సంబంధమైన క్రియలు శరీరానికి లేవు. అవి ప్రత్యక్షపరచటానికే శరీర ప్రత్యక్షత. ఈ క్రిస్మస్ అన్న అనుభవము, మనము ఈ దినం క్రిస్మస్ అన్నది ఎందుకు జరుపుకోవాలి అన్న ఒక జరుపుకోవచ్చా జరుపుకోకూడదా అన్న డౌట్లు చాలా క్రియేట్ చేశారు. కానీ మనం గమనించాలి, మనిషి శరీర ప్రత్యక్షత అనే మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టాడు. పుట్టడాన్ని శరీర ప్రత్యక్షత అంటున్నాం. ఒక మనిషికి పుట్టినాడంటే జన్మదినం అనేది ఉంది. దేవుని జన్మదినము ఆ దినము 25వ తారీఖే ఖచ్చితంగా అని అనటము అనకపోవడము అటుంచి మనం దాంతో అవసరం లేదు. జన్మించాడు. ఒక్కొక్కరికి ఈ దినం జన్మదినం జరుపుకునేటోళ్ళు నువ్వెప్పుడు పుట్టినావా అని ఒక 40-50 ఏళ్ళలో అడిగినామంటే నాకు తెలీదు అంటారు. వాళ్ళే తెలియదు అన్నప్పుడు నువ్వు ఈ కాంట్రవర్సీలో పడాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి వాస్తవం ఏంటిది అంటే, దేవుడు జన్మించాడు. అది క్రిస్మస్. క్రిస్మస్ జరుపుకోవచ్చా జరుపుకోకూడదా అన్నదానికి జవాబు ఏంటిది అంటే, ఆయన పుట్టినాడు. పుట్టిన దినాన్ని జన్మదినం అంటున్నాం. ఆ జన్మదినమే క్రిస్మస్. కాబట్టి ఇక్కడ మనము క్రీస్తును ఆరాధించేది క్రిస్మస్, పండగను ఆరాధించేది లోకం. ఇక్కడ చాలా జాగ్రత్తగా, నువ్వు క్రీస్తును ఆరాధిస్తుంటే ఆ క్రిస్మస్ అన్నప్పుడు క్రీస్తు కేంద్రీకృతమైన ఆరాధన ఇది. ఆరాధన అంటే నువ్వు ఇక్కడ గమనించాలి, బుద్ధి స్వస్థత పొందిందా అస్వస్థతతో ఉందా అన్నది, బ్రతుకు స్వస్థపరచబడ్డదా ఇంకా స్వస్థపరచబడలేదా అన్నది. అంటే శరీర ప్రత్యక్షతలో, క్రీస్తు శరీర ప్రత్యక్షతలో నువ్వు ఉన్నావా? ఉంటే ఈ కొన్ని అంశాలు చూద్దాం. మనం ఉన్నాము లేము అనేది కూడా తెలియజేస్తాయి. ఇక్కడ ఉన్న మాట ఏంటిదంటే, లోపము లేని వారై ఉండవలెను. ప్రవర్తన యందు, రెండో మాట, ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెను. మూడో మాట ఏంటి అంటే, పవిత్రులను మంచి వారినై ఉండవలెను. నువ్వు శరీర ప్రత్యక్షతలో నిజంగా క్రిస్మస్ అనుభవములో ఉన్నాను, నేను క్రిస్మస్ చేస్తూ ఉన్నాను అంటే క్రీస్తు కేంద్రీకృత ఆరాధన జీవితం. ఇక్కడ మనము క్రిస్మస్ అన్న మాటను ఇక్కడ బ్రతుకు, బుద్ధి అన్న చోట మనసు పెట్టుకున్నాం. మనసు, బ్రతుకు. మనసు అంతరంగం, దాని యొక్క క్రియారూపకమే బ్రతుకు అంటే జీవితం. కనుక వీటిని ఏ విధంగా మనం నడిపించుకోలేకపోతున్నాం. దేవునికి అనుకూలంగా అంటే శరీర ప్రత్యక్షతలో ఉన్నాము అంటే ఈ రకంగా మనము దేవుణ్ణి మహిమపరుస్తున్న జీవితం. అందుకనే మహిమా యొక్క ప్రత్యక్షత అని రెండవ అనుభవాన్ని కూడా మనం చూస్తాం. ప్రియమైన దైవజనం, లోపము లేని వారిగా ఉండవలెను. మొదటి మాట చూశాం. రెండవ మాట, ప్రవర్తన యందు భయభక్తులు గలవారుగా ఉండాలి. రెండవ మాట. మూడో మాట ఏంటిది అంటే, పవిత్రులను మంచి వారినై ఉండాలి. శరీర ప్రత్యక్షతలో ఉన్న అనుభవం కనుక మూడో మాట ఏంటిదంటే, మంచి ఉపదేశమును బోధించుము. నాలుగో మాట. ఐదో మాట ఏంటిది అంటే, చెడు మాట ఏది నీ ఎడల చెప్పబడకుండునట్లు, సిగ్గుపడునట్లుగా తలదించుకునే ఆ బలహీనమైన స్థితి ఏర్పడకుండునంతగా నీవు రోషం కలిగిన, దాన్నే
చాలా పాలిష్డ్గా చెప్పుకునే మాట ఏంటిదంటే మాదిరికరముగా జీవించవలను. దేవుని వాక్యం తెలియజేస్తున్న మాటలు ఇది. మాదిరికరముగా దేవుని మాట ఇది. కానీ శరీరానికి శరీరం హెచ్చరించే మాట ఏంటంటే రోషం కలిగి దేవుని కొరకు జీవించాలి నువ్వు అని. నిజమైన క్రిస్మస్ను నువ్వు జరుపుతున్నావా, జరపడం లేదా అంటే రోషం కలిగిన జీవితం శరీర ప్రత్యక్షతలో, క్రీస్తు శరీర ప్రత్యక్షతలో ఉంది అంటే దానికి ఒక రోషంతో ఉంది అని అర్థం. కనుక ఆ ప్రత్యక్షతలో నిన్ను ఏలెత్తి చూపించే అవకాశం లేని జీవితం ఉండాలి అన్నది ఈ 5వ మాట. కనుక 6వ మాట ఏంటి అంటే మాన్యమైనదిగా నువ్వు ఉండాలి అంటున్నాడు. మాన్యమైనదిగా అంటే దాంట్లో మోసం లేనిదిగా ఉండాలి. మాట, చూపు, ప్రవర్తన, నడవడిక, నడక అన్నిట్లో మాన్యమైనదిగా ఉండాలి. దాంట్లో మోసం అనేది ఉండకూడదు. మాన్యమైనది అనేది నీకు అర్థం కాకపోతే మోసం లేనిది ఉండాలి అంటున్నాడు. చూపులో, మాటలో, నడకలో, ప్రవర్తనలో, అంతరంగంలో, నడకలో, వీటిలో మోసం లేనిదిగా ఉండాలి. చివరిగా అక్కడ మనం ఆ మాట గాన 7వ మాట గమనిస్తే గాన ఇది శుభప్రదమైన నిరీక్షణ అంటున్నాడు. ఎందుకు నిరీక్షణ అనాల్సి వచ్చింది? అది శుభప్రదమైంది అని ఎందుకు అనాలి అంటే మహిమ యొక్క ప్రత్యక్షతలో, ఈడ క్రీస్తు శరీర ప్రత్యక్షత క్రిస్మస్లో ఎలా ఉంటున్నామో మేఘారుడై తిరిగి రానైన మహాదేవుని యొక్క మహిమా ప్రత్యక్షత అనేది రెండవది ఉంది. అందులో నువ్వు ఆయన రాజ్యంలోనికి కొనుక్కోబడతావు. ఆయన భూమి మీదకి తీసుకొని రాబడ్డ ఆ జన్మను క్రిస్మస్గా చూస్తున్నాం. మనం కూడా ఈ లోకంలో మనం జన్మించాం, కానీ తిరిగి ఆ లోకంలోనికి చేరాలి అంటే ఈ శరీరంతో నువ్వు నెరవేర్చాల్సిన ఈ 8 లక్షణాలు చాలా జాగ్రత్తగా మనము నెరవేర్చాలి. అందులో తప్పిపోవటానికి వీల్లేదు, అందులో పడిపోవటానికి వీల్లేదు, కొట్టుకొని పోవటానికి వీల్లేదు. అందుకనే ఈ క్రీస్తు యొక్క శరీర ప్రత్యక్షత నిజమైన క్రిస్మస్. క్రీస్తు జన్మించాడు, ఆయన జన్మదినం క్రిస్మస్. క్రిస్మస్ చేయకూడదు అన్న మాట కూడా ఇదే జవాబు. ఏంటి అంటే క్రీస్తు జన్మించాడు, ఆ జన్మదినము 25 అనుకున్నారు కనుక, డిసెంబర్ 25 అనుకున్నారు కనుక చేస్తున్నారు. చాలా మటుకు ఉదాహరణ గమనించాలి. కొంతమంది సర్టిఫికెట్లలో ఆ స్కూళ్ళల్లో వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఆ టీచర్లు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు రాశారు. అంటే వాళ్ళ జన్మదినము ఇంకా అదే అని వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. అంటే సర్టిఫికెట్లలో ఇంత గవర్నమెంటే వాళ్ళు పెట్టినవి వాళ్ళు కరెక్ట్ అని వాళ్ళు నమ్ముతున్నప్పుడు నిజంగా లోకంలో పుట్టిన దేవుడు లోకాన్ని ఇన్ని వాగ్దానాలు, ఆశీర్వాదాలు, ప్రత్యక్షతలు, రుజువులతో ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలో జీవించి నెరవేర్చి మహిమను తిరిగి ఈ శరీర ప్రత్యక్షతనే కాకుండా తిరిగి మహిమ ప్రత్యక్షతను కూడా, ఒకవేళ నేను నమ్మను దేవుడు కాదు అన్న దానికి కూడా జవాబు ఇదే. నిజమైన క్రిస్మస్ యొక్క జవాబు ఏంటి అంటే మేఘారుడై రానప్పుడు, రానై ఉన్నప్పుడు విశ్వ ప్రదర్శన, ఆ విశ్వమంతా చూస్తుంది, విశ్వ దర్శనము అన్నది. అప్పుడైనా నువ్వు నమ్ముకోవాల్సిందే. అప్పటికి నువ్వు నీ శరీర ప్రత్యక్షతలో పాలు పంపులు లేకపోతే, నువ్వు బలహీనుడవైతే, అస్వస్థతో అనారోగ్యంతో పడిపోయింటే, నీ శరీరం కాదు ఆత్మ, బ్రతుకు, జీవితం అస్వస్థతో పడిపోయింటే, శరీర స్వస్థత మందులకు బాగవుతుంది, కానీ ఈ బ్రతుకు అన్నది, జీవితం అన్నది, మనసు అన్నది మందులకు మాట వినేది కాదు. ప్రభువైన దేవుని వాక్యమునకు, ఆ జీవ వాక్యము వచ్చుచూనే శరీరధారి అయి ఆ మహాదేవుడు శరీర ఆకారంలో ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ మనం గమనించాలి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మదినం ఇది నిజమైన క్రిస్మస్. కనుక ఆ మహాదేవుణ్ణి ఒకవేళ నువ్వు నమ్మలేదనుకో, అది నీ విజ్ఞతకు వదిలేస్తున్నా. ఎందుకు అంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు కానీ, వాక్యం చెప్తున్న వారికి కానీ
ఎవరికి జవాబుదారి కాదు. నమ్ము, రక్షింపబడు, బాగుపడు అని చెప్పేంత వరకే జవాబుదారి. కానీ నిజంగా రెండవ రాకడలో మహిమ ప్రత్యక్షత జరిగినప్పుడు ఆ దేవునికి నీవు జవాబుదారిగా ఉంటావు. రక్షింపబడ్డావా? దేవుని అనుభవంలో బ్రతుకును స్వస్థపరచుకున్నావా? బుద్ధిని అంటే మనస్సును స్వస్థపరచుకున్నావా? వాక్యంతో ఈ విశ్వాస, ప్రేమ, సహవాసములతో దాన్ని పవిత్రపరచుకున్నావా? నువ్వు గొప్ప వ్యక్తివి. మహిమ గొప్ప వ్యక్తివి అంటే ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఆ మహిమ ప్రత్యక్షతలో నువ్వు పాలిభాగస్తుడవు అన్నది. ఈ క్రిస్మస్ ఎందులోనికి నడిపింపబడుతుంది అంటే క్రిస్మస్ అన్న మాటకు మరొకసారి వాక్యం ముగించే ముందు జాగ్రత్తగా గమనిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీర ప్రత్యక్షత. ఆయన అనుభవంలో నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడు నీవు మహిమా ప్రత్యక్షత. నీవు అన్నప్పుడు ఇక్కడ గమనించాలి, లైఫ్ స్పాన్. నీవు పుట్టి జీవించున్నంత కాలం నీ శరీరంతో దేవుణ్ణి మహిమపరిచి నీ జీవితాన్ని బాగు చేసుకున్నప్పుడు నీవు కుటుంబంగా, ఇక్కడ మనము గమనించాలి, లోబడి జీవించవలెను అన్న మాట, అక్కడ ఒక మాట పవిత్రులను మంచి వారినై ఉండవలను అని 4వ వచనంలో మాట చెప్పబడ్డది. కనుక ఆ వచనాన్ని గమనిస్తే అది అందరికీ సంబంధించినది. స్త్రీలకు, పురుషులకు, చిన్నపిల్లలకు, పెద్దవారికి, అందరికీ సంబంధించింది. కనుక దేవుని కొరకు ఆ క్రీస్తు శరీర ప్రత్యక్షతలో నిజమైన క్రిస్మస్గా నీవు జీవించిన ఎడలా ఆ మహిమా ప్రత్యక్షత, రాకడలో ఎత్తబడే అనుభవము, మహిమా ప్రత్యక్షతలో నువ్వు ఖచ్చితంగా ఉంటావు. ఈ క్రిస్మస్ ఆ నిజమైన పరలోకంలో దూతలతో జరిగించే గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అన్నది మహిమ యొక్క ప్రత్యక్షత యొక్క పండుగ. అందులో పాలిభాగస్తులుగా ఉండటానికి నాకు సహాయం చేయి అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఆ ప్రత్యక్షతలో నిలపగలిగిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ బ్రతుకును అంటే ఆ జీవితాన్ని, ఆ బుద్ధిని అంటే ఆ మనస్సును బాగు చేసి స్వస్థపరచగలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. శరీర ఆత్మలను, అంతరంగమును కూడా స్వస్థపరచగలిగిన దేవుడు. కనుక అట్టి దేవుడు, ప్రభువా నన్ను క్షమించు, బాగు చేయి, దీవించు, ఆశీర్వదించు. ఈ శరీర ప్రత్యక్షతలో నిజమైన క్రిస్మస్గా నిన్ను ఆ యొక్క వాక్యమును, జ్ఞానమును, ఆత్మ నడిపింపును, బ్రతుకు జీవితమును, మనసు, బుద్ధిని బాగు చేయగలిగినదిగా నన్ను మార్చు అని సమర్పింపబడ్డప్పుడు దేవునికి ఏదియో అసాధ్యమైనది కాదు. కనుక ఏకీభవిద్దాం, తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో పరిశుద్ధ దినం దైవారాధన ముగించుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడ, మహోన్నతుడా, సర్వశక్తి, మిక్కిలి దయా, ప్రేమ, గొప్ప కనికరంగలైనా నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. వాక్య ఆహారము చేత తృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు. వాక్యం హృదయంలో జీవంగా, నీ యొక్క శరీర ప్రత్యక్షత, క్రిస్మస్ యొక్క శుభములు, ఆశీర్వాదములుగా, ఆత్మ నడిపింపుగా, జ్ఞానోపదేశంగా, నిస్వార్థమైన, పవిత్రమైన, నిష్కలంకమైన విశ్వాస ప్రేమలలో నాయన క్రీస్తు యొక్క ఈ శరీర ప్రత్యక్షత నిజమైన క్రిస్మస్లో వర్ధిల్లున్నట్లు నాయన తిరిగి నాయన రాకడ మేఘారుడై తన ప్రజలను తీసుకొని పోవు ఆ మహిమ ప్రత్యక్షత, రెండవ ప్రత్యక్షతలో కూడా యోగ్యులుగా, అర్హులుగా జీవించినట్లు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు సాయం చేయండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము అలాగూ మీకు అంగీకారకృతమగును గాక. సన్నిధి సమీపించి ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు, మోకరిస్తున్న బిడ్డలు, కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు, బాధపడుతున్న బిడ్డలు, అస్వస్థతో ఉంటున్న బిడ్డలు, అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలు, ప్రతి బిడ్డను నాయన క్రిస్మస్ శుభములు, ఆశీర్వాదములు, సంతోషము, స్వస్థత, ఆయురారోగ్య, ఐశ్వర్యము, ఆయుష్, ఆత్మ నడిపింపు చేత నింపండి. సమకూడి మేలు జరిగించండి. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతిపని, కష్టార్థం,
నాయన నూరంతులు ఫలింపచేయండి. సమకూడు మేలు జరిగించండి. అవసరతలు అక్కర్లు తీర్చండి. ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి. సమకూడు మేలు జరిగించండి. నీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. నీ బిడ్డలుగా విజయాలుగా నడిపించండి. వాక్యపు వెలుగులలో జీవితాలను ప్రకాశింపచేయండి. మీకు మహిమ కలుగునంతగా జీవితాలను నాయన బ్రతుకులను మార్చగలిగిన దేవుడు నాయన. బుద్ధిని, మనస్సును, ప్రవర్తనను, అంతరంగమును పవిత్రమైనదిగా, మాన్యమైనదిగా నిలవబెట్టగలిగిన గొప్ప దేవుడు ప్రభు. అలాగూ ఈ క్రిస్మస్ నీ బిడ్డలను దర్శించి ఆశీర్వదించును గాక. సమకూడి మేలు జరిగించును గాక. నేను నీ సన్నిధి తోడుగా ఉంచండి. ప్రతి బిడ్డ నీ జన్మదిన యొక్క శుభముల ఆశీర్వాదములలో నేను ఉత్సహించి సంతోషించులాగున సమకూడి మేలు జరిగించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. చేతులు చెప్దాం. ఆమెన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సావసం, తోడు, నీడ, కాపుదల యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని మహిమపరచు ప్రతి బిడ్డకు సదాకాలము తరతరములు యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం తోడైండును గాక. ఆమెన్. చేతులు చెప్దాం. ఆమెన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించుము. షోల్లో తెక్కి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమెన్. చేతులు చెప్దాం. ఆమెన్. సెలవు కీర్తనతో ఈ పరిశుద్ధ దినం దైవారాధన ముగించుకుందాం. ఏకీభవిద్దాం. స్వర్మెత్తి దేవుని మహిమపరుద్దాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వశంబు కృమారించుము దేవా. ఆమేన్. 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ దేవుని యొక్క శుభములు, వాక్య జ్ఞానము, ఆశీర్వాదం యొక్క శుభములు, ఆశీర్వాదములు తిరిగి ఇలాగూ దేవుణ్ణి సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి మిమ్మల్ని ఏలును గాక, సంరక్షించి సవి సంఖ్యలో చేర్చి విజయులుగా ఆశీర్వదించును గాక. సమకూడి మేలు జరిగించును గాక. ఆమెన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, అంశదాయ లైవ్ పక్షంగాను మీకందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. చేతులు చెప్దాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.